హలో హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయేది ఏంటో తెలుసా? మెజర్మెంట్స్ చార్ట్ అనమాట. ఈ చార్ట్ దేని గురించి అనుకుంటున్నారు? బ్లౌజ్ ఇంకా లెహెంగా ఏ ఏజ్ వాళ్ళకి 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ లోపు మనం బ్లౌజ్ లెహెంగా లెంత్ చార్ట్, సైజ్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. టైలింగ్ చేసే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ సైజ్ చార్ట్ తెలియాలి కదా, అందుకోసం అనమాట. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా బిగినర్స్ అయినా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా హెడ్డింగ్ పెట్టుకొని సైజ్ చార్ట్ అని పెట్టుకోండి. అలాగే ఏజ్, గ్రూప్ ఆఫ్ సైజు, బ్లౌజ్ ఇంచెస్లో, అలాగే లెహెంగా ఇంచెస్లో అనేసి హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద నేను మళ్ళీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటామన్న దానికి కూడా నేను వివరంగా రాశాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వివరంగా రాసుకోండి. నేను లాస్ట్లో మీకు ఒక స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నీట్గా మీ నోట్స్లో నోట్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ సైజ్ దగ్గర 18 సైజు ఎవరికి? 1 ఇయర్ బేబీకి. చెస్ట్ లూజ్ ఎంత? 11.5. లెంత్ ఎంత? 10.5. అలాగే లెహెంగా లెంత్, వేస్ట్ 18, 20. ఈ విధంగా డివైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ రెండు చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, ఇవి రెండు తెలిస్తే సరిపోతుందా? ఇంకా చాలా ఉంటాయి కదా మెజర్మెంట్స్లో, అవి ఎలా తెలుస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో వాటికి కూడా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండాలి కదా, అందుకోసం ఈ చార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ చార్ట్ని ఇందుకోసం ప్రిపేర్ చేసుకుంటాం. 18, 20, 22, 24, 25 సైజెస్ 5 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ సైజెస్ని ఫాలో అవుతారు. మనకి షాప్స్లో దొరికే సైజెస్ చార్ట్లో కూడా ఇలా 18, 20, 22, 24, 25, 26, 27 అనే సైజెస్ ఏ ఏజ్ వాళ్ళకి అనేది మనం డ్రెస్సెస్ కొనేటప్పుడు కూడా చూసుకోవచ్చు. 1 ఇయర్ బేబీకి కొనాలంటే 18 సైజ్ తీసుకోవాలి. 4 ఇయర్స్ బేబీకి కొనాలంటే 24 సైజ్ తీసుకోవాలి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎవరికైనా బట్టలు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారనుకోండి, ఈ చార్ట్ని ఫాలో అవ్వచ్చు చక్కగా. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. రాబోయే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్. మీరు చేసే లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. రోజు వీడియోస్ చేయాలనిపించాలి కదా, అందుకోసమైనా ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు కాకపోతే ఇంకో నలుగురు చూస్తారు లైక్ చేయడం వల్ల. ప్లీజ్ సపోర్ట్ చేయండి. క్లియర్గా అర్థమవుతుంది కదా? ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.